ఎస్ గుడ్ మార్నింగ్ సూర్య అయితే వచ్చేసాడు. మన మ్యాచ్లో సెటప్ కూడా ఈ విధంగా పూర్తి అవుతుంది. హైదరాబాద్ టు మనాలి లదాఖ్ శ్రీనగర్ అంటూ ఫైనల్ డెస్టినేషన్గా పెట్టుకుని ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 58 అయితే ప్రదేశం నుంచి అయితే స్టార్ట్ అయ్యి నైట్ అయితే అదిగో అక్కడైతే టెంట్ వేస్తున్నాము. ఇంకా ఈ ప్రదేశంలోకి రావడానికి ఇప్పుడు బ్రదర్స్ అయితే హెల్ప్ చేశారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ మహానగరం ఢిల్లీకి అయితే వెళ్తున్నాము. 48 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇప్పటి వరకు చిన్న సిటీల్లోనే తిరిగాము. ఇప్పుడైతే దేశపు రాజధాని మహానగరంలో అయితే మన మ్యాచ్లో వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి అక్కడ ఉన్న ప్రదేశాలు స్టేజ్ 2 అనే భాగం కూడా అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళేసి మన ప్రాజెక్ట్ వెళ్ళాలని స్టేజ్ 2 ఫినిష్ చేసి స్టేజ్ 2 వైపుగా మన పైనాన్ని కొనసాగిస్తాం. ఇంకా లేట్ చేయకుండా మ్యాచ్లోపై కలుద్దాం. మ్యాచ్లో కాడైతే నన్ను ఈ ప్రదేశాలకు తీసుకొస్తున్నందుకు వీడికైతే చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వీడు లేకుండా ఈ ప్రదేశాలకు వచ్చేవాడిని కాదు నేనైతే. అయితే మనం నేషనల్ హైవే పైకి వచ్చేసాము. ఇక అక్కడైతే 43 కిలోమీటర్లు అయితే ఉంది. వెళ్ళిపోదాం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రదేశాన్ని చేరుకొని అక్కడ ప్రదేశాలు చూసుకొని బయటపడిపోదాం ఆ మహాదేశం వైపుగా. మన అడుగులు సూర్య నువ్వు ఇలానే ఉండాలి ఈ రోజంతా మొత్తం. వర్ష అసలు రాకూడదు. టైం అయితే 6:40 అయింది. వెళ్ళాల్సిన ప్రదేశంగా 43 కిలోమీటర్లు ఉంది. ఎంత వీలైతే అంత తొందరగా మనం చేరుకొని అక్కడ ప్రదేశాలు చూసుకొని మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని చెక్ పాయింట్ స్టేజ్ 2ని ఆ ప్రదేశాల మధ్యలో ఉంది. ఆ ప్రదేశాల మధ్యలోకి మన చెక్ పాయింట్గా దాన్ని ఫినిష్ చేసి స్టేజ్ 3 వైపుగా మన పైన కొనసాగిద్దాం. ఇప్పుడైతే స్టేజ్ 2 వైపుగా వెళ్ళిపోదాం వితౌట్ పొల్యూషన్గా. మనం ఈ మెట్రో స్టేషన్ కూడా ఈ ఫరీదాబాద్ నుంచి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. మనం వెళ్ళాల్సిన ప్రదేశాల వైపుగా ఈ మెట్రో అనేది ఫరీదాబాద్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్లో మెట్రో స్టేషన్. చివరి స్టేషన్గా అయితే ఇదే, స్టార్టింగ్ స్టేషన్గా అయినా ఇదే. ఇలా ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది ఇంకా మెట్రో స్టేషను ఈ నేషనల్ హైవే అనేది చాలా వరకు. నాకు నిజంగానే ఈ ట్రాఫిక్లో అసలు ఇరుక్కోకూడదు, సిగ్నల్స్ దగ్గర చూసుకొని వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలతోనే నా మైండ్ అంతా దాకా సిటీలుగా చూసాము, నగరాలుగా చూసాము. ఢిల్లీ అంటేనే అమ్మ బాబోయ్ అయ్య బాబాయ్ మాట కూడా సరిపోదు. ఆ విధంగా ఉంది నా మొత్తం ఆలోచన అంతా. ఎట్లా ఈ మహానగరంలో మహాదేశంలో తిరిగి బయటికి వెళ్ళేది అనేట్టుగానే ఉంది. ఇటువైపు అయితే జై శ్రీరామే. అక్కడ ఇక్కడ ఐనాక్స్ ఏయో మా అంట హర్రర్ మూవీ ఏమో. మొత్తం ఐనాక్స్ అంటే ఐమాక్స్ తర్వాత ఐనాక్స్లో ఎక్కడైనా ఉండేది. ఇప్పుడైతే పీవీఆర్ పీజీఆర్ ఇవి వచ్చేసాయి. ఇక మెట్రో స్టేషన్లో ప్రతి 200 మీటర్లకు ఒకటిగా ఉన్నట్టుంది. కనీసం 1/2 కిలోమీటర్కి ఒకటిగా ఉంది మెట్రో స్టేషన్లో అయితే. రోడ్ సైడ్ ఎయిర్వేస్, టోల్ ప్లాజాస్. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని డే 58లో మొదటి టోల్ ప్లాజా, హర్యానాలోని చివరి టోల్ ప్లాజా అనుకుంటాను. ఎందుకంటే ఇంకొద్ది కిలోమీటర్ల దూరంలో ఇంకొక స్టేట్ అనేది ఎంటర్ అయిపోతున్నాం మనము. ఇలా మ్యాచ్లతో కిసిక్ కనిపించేద్దాం ఈ టోల్ ప్లాజాలో. ఇక ఇప్పుడు మనమైతే ఈ హర్యానా స్టేట్లో ఒక్కరోజు అయితే ఉన్నాము. ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాము ఢిల్లీ స్టేట్లోకి. ఆల్మోస్ట్ ఇక్కడ వెల్కమ్ బోర్డుగా అంటూ ఏమీ లేవు. పెట్టినట్టే బాగుండి ఉంటుంది ఒక సైన్ బోర్డుగా అయినా కానీ. ఢిల్లీ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఎంతో దూరంలో అంటే దూరంలో కూడా లేదు. మరి ఇక్కడ సైన్ బోర్డులుగా అంటూ లేదు. మ్యాప్లో అయితే ఇదే బార్డర్గా చూపిస్తూ ఉంది. మనమైతే ఎంటర్ అయిపోయినట్టుగానే ఉన్నాము ఢిల్లీలోకి. మనమైతే ఇప్పుడు ఢిల్లీలోకి కూడా ఎంటర్ అయిపోయాము. ఇటువైపు హర్యానా, ఇటువైపు అయితే ఢిల్లీ. ఇక్కడ ఉండకూడదు అసలు, నిలబడకూడదు ఎక్కువసేపు. అన్ని మెట్రో స్టేషన్సే. మొత్తం ట్రాఫిక్గా బుల్లెట్ల కంటే వేగంగానే పోతూ ఉంటారు. అసలు ఆగేలానే లేరు ఒక్కరు కూడా. మహానగరం కాదు, దేశపు రద్దీ ప్రదేశంలోకే వెళ్తూ ఉన్నాము. దేశంలో ఇంతకంటే రద్దీ ప్రదేశం ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ఇక మన భారతదేశంలో ఎంత పెద్ద హైటెక్ నగరం అయినా కానీ
మన భారతదేశంలో ఈ ప్రదేశం కంటే తక్కువగానే ఉంటుందేమో రద్దీ. తల్లి ఆల్మోస్ట్ మనం వెళ్ళాల్సిన ప్రదేశంగా అయితే స్టేజ్ 2 ఎండింగ్ పాయింట్, స్టేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ 17 కిలోమీటర్లు ఉంది. ఇందులో ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు రక్తం కక్కుతూ ఉంది. గూగుల్ తల్లి అయితే అంత ట్రాఫిక్గా ఉంటుందేమో, మరి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి మనం. ఇవన్నీ రోడ్లుగా లేవు, నూడిల్స్ పైనుంచి ఇసిరేస్తే ఎట్టుంటాయో ఆ విధంగా ఉన్నాయి. అట్టా గజిబిజిగా అండర్ గ్రౌండ్ రోడ్లు, పైన ఫ్లైఓవర్లు, అబ్బా మామూలుగా లేదు రచ్చ అయితే రోడ్ల గురించి. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని స్టేజ్ 2 అయితే మార్గంగా అటువైపుగా ఆ నేమ్ బోర్డులో ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 1 నాగేశ్వర్ జ్యోతిర్లింగ నుంచి స్టేజ్ 2 దగ్గరకు చాలా ప్రదేశాలు చూసుకుంటూ వచ్చేసాము. అలాంటి స్టేజ్ 2 అయితే ఇప్పుడు నేమ్ బోర్డుగా కనిపిస్తూ ఉంది. అది ఏదో కనుక్కోండి, ఇందులో ఉంది, చూద్దాం. అక్కడ ఉంది కదా బ్యూటీ ఆఫ్, అదేనండి. మొత్తానికి మెట్రో స్టేషన్ చివరి భాగానికి కూడా వచ్చేసాము. ఫరీదాబాద్ నుంచి స్టార్టింగ్ ఢిల్లీలోని చివరి ప్రదేశానికే వచ్చేసాము మనము. ఇంచుమించు 30 కిలోమీటర్లు స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే మెట్రో దగ్గరికి వచ్చాము. ఇంకా ఉంటుంది వేరే రూట్లలో, కాకంటే ఇక్కడైతే ఇది ఎండింగ్ పాయింట్. ఇంకా అటువైపుగా అయితే అవి ఏవో కనిపిస్తూ ఉన్నాయి. వాటి దగ్గరికి ట్రాఫిక్లలో మనం వెళ్తామో వెళ్ళలేమో, ఇక్కడి నుంచే చూసేద్దాము. ఆ కట్టడాలు అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఆగి తీసేంత ఇది కూడా లేదు. అక్కడ చూసినా కానీ కెమెరాలుగా ఉన్నాయి. ఈ విధంగా కూడా తీయకూడదు అసలుకి. ఆ కట్టడాల దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాం ఈ ఢిల్లీలో. బస్సు కాదు, బస్సు అయితే అడ్డం వచ్చేసింది. ఆడ ఇంకా ట్రాఫిక్ చూడండి పోయినట్టే. ఇంకా 6 కిలోమీటర్లు ఉండదు కనీసం. గూగుల్ తల్లే 45 నిమిషాలు చూపించాను 6 కిలోమీటర్లకి. మనమైతే ఇంకా 1.5 గంట పడుతుంది మనకైతే. పోయేటప్పుడు విశాలంగా ఉంటే రోడ్లు కాస్త ఏం పర్లేదు, ఇలా ఉన్నవి కాస్త చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా ఇంకా ట్రాఫిక్ అనేది ఆగిపోయిందంటే ఇంకా అంతే సంగతి. మొత్తం అన్నీ తల ఎత్తితే కళ్ళు చెదిరేలా ఉన్నాయి బిల్డింగ్లన్నీ. వర్త్ అన్నట్టు. నేను పైన పోవాలో కింద పోవాలో తెలీదు. ఇటు సైడ్ అయితే ఇది ఒక కోట మాదిరిగా, కోటే, అప్పటి కాలం నాటి కోట ఇది. ఏ కోటో మెన్షన్ చేస్తాను పేరుగా అయితే. దండం సిటీలకి టౌన్లకి. అయిపోయింది నాకు తెలిసి. కాస్త దగ్గరికే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల దూరం దగ్గరకు వచ్చేసాము. అలా సిగ్నల్గా అయితే కనీసం 1.5 నిమిషం కాదు, 2 నిమిషాలు 3 నిమిషాలు వేశారు. ఇక్కడ సిగ్నల్స్ దగ్గర ఈ విధంగా సర్కిల్స్ వచ్చేసాము. ఈ ప్రదేశానికి అయితే మొత్తం అదే పార్కింగ్ ఏరియా. మనమైతే ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 10 నిమిషాలు మొబైల్ ఛార్జ్ పెట్టుకొని, ఇక్కడ అన్ని టూర్స్ ట్రావెల్స్ వాళ్ళే మొత్తం అందరూ ఇక్కడే ఉంటారు. ప్రపంచపు నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ ఇక్కడే ఉంటారు. మనం ఇప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. హైయోస్ మన స్టేజ్ 2 అయితే ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. మన స్టేజ్ 2 ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఎండింగ్ పాయింట్ అయితే అక్కడగా ఉంది. మ్యాస్ట్రోని ఇక్కడ పార్క్ చేసేసి మనమైతే మన స్టేజ్ 2 ప్రదేశం వైపు వెళ్ళిపోదాం. మ్యాస్ట్రో అక్కడికి రాలేడు, ఇక్కడైతే పార్క్ చేసి వెళ్ళాలి స్టేజ్ 2 ప్రదేశం దగ్గరికి. మ్యాస్ట్రో అక్కడ ఉంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, కాకంటే అన్ని ప్రదేశాల్లోకి మ్యాస్ట్రో అలౌడ్ ఉండదు. కొన్ని ప్రదేశాల్లోకి ప్రాజెక్ట్ వెళ్ళారంటే ఓబులవారిపల్లి టు మనాలి, లదాఖ్, శ్రీనగర్ అయినా కానీ పర్లేదు. మనమైతే స్టేజ్ 2 దగ్గరికి వెళ్ళిపోదాం. అలా మన ప్రదేశాలన్నీ చూస్తూ దాటుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకుందాం.
మన రైడ్లో అయితే ఇప్పటిదాకా ఎన్నో ప్రదేశాలుగా తిరిగాము. ప్రెజెంట్ అయితే ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని స్టేజ్ 2 ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద ప్రదేశం ఇది. న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఎర్రకోట. ఈ ఎర్రకోటని మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని స్టేజ్ 2 భాగంగా, స్టేజ్ 1 అయితే నాగేశ్వర్ నిష్కలంక్, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ ఎక్కడ ద్వారకా ఆ పరిసర ప్రాంతాల్లో అయితే స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయి స్టేజ్ 2 స్టార్ట్ అయింది. ఇక ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర స్టేజ్ 2 కంప్లీట్ అయిపోయి స్టేజ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనం వెళ్దాం. అటువైపుగా ఎంట్రన్స్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ పార్కింగ్లో మ్యాస్ట్రోని పెట్టేసి మనమైతే వైపుగా వెళ్ళిపోదాం. ఇలా ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 2 ఫైనల్ వైపుగా మన పయనం చేసాం. మనంగా అయితే రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఎంట్రన్స్ దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేసి రెడ్ ఫోర్ట్లో మన స్టేజ్ 2ని కంప్లీట్ చేసేసి వచ్చేద్దాం. ఇక్కడైతే టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోవాలి. 80 రూపాయలు టికెట్. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెడ్ ఫోర్ట్. చాలా పెద్దది. ఇక మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉన్నాను. ఇంకా లోపలైతే చాలా ప్రదేశంగా ఉంది. అలా అంతా మొత్తం తిరిగి చూసేద్దాం. ఇక మ్యాస్ట్రోని అక్కడే లాక్ చేసి వచ్చేసాను. ఓపెన్ లాక్ చేసి అన్న పార్కింగ్ అన్న తర్వాత ఇస్తూ వెళ్ళొచ్చినాక డబ్బులు అని చెప్పేశారు. మొత్తానికైతే వచ్చేసాము. రెడ్ ఫోర్ట్ చూస్తూ ఎప్పుడో వింటూ ఉండడమే, టీవీల్లో అలా సినిమాల్లో చూడడమే తప్ప ఇప్పుడైతే ప్రత్యక్షంగా వచ్చేసాను ఈ ప్రదేశానికి. అయితే హ్యాపీనెస్. అక్కడగా కనిపిస్తుంది కదా ప్రౌడ్ ఆఫ్ ది మూమెంట్, అక్కడికైతే వెళ్దాము. రెడ్ ఫోర్ట్ అనేది ఏ కాలం నాటి కోట, ఎలా కట్టింటారు అసలుకి? ఆ కాలాలలో ఇంతటి కోటల్ని, ఈ రాళ్ళని ఏ విధంగా చెక్కి ఉంటారు? ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా సాధ్యమైంటాయి అప్పటి కాలం నాటికి? ఒకవేళ ఇవి కట్టే కాలం నాటిని ఇప్పుడు ఊహించుకుంటూ ఉంటే ఈ ప్రదేశం అంతా ఏ విధంగా ఉంటుంది? అప్పుడు ఈ బండరాళ్ళు ఇంత ఫినిషింగ్గా ఏ విధంగా మలిచి ఉంటారు? ఏ మిషనరీస్ అవన్నీ ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూసి ఆర్కిటెక్ట్ పరంగా తెలుసుకునేందుకే నేనైతే ఇలా ప్రతి ప్రదేశంలోకి వస్తూ ఉంటాను. అలానే స్టేజ్ 2 అనేది ఇంత అన్ప్రెడిక్టబుల్ ప్రదేశంగా చాలా హ్యాపీనెస్గానే ఉంది మేమైతే వచ్చేసినందుకు ఈ ప్రదేశానికి. ఇంకా ఇక్కడికైతే అటు సైడు టెంపుల్స్గా కూడా ఉన్నాయి. మొత్తం ఈ ఫోర్ట్, ఇంకా ఇదంతా ఫోర్ట్ భాగమే. కాకంటే ఇంకా ఎంట్రన్స్గా అయితే ఇప్పుడు వచ్చిన రూట్ బాగాన ఎంట్రన్స్ ఇది, ఎగ్జిట్ అయినా ఇవేను. ఇక అవంతా క్లోజ్ చేసేసే ఉంటారు. అవన్నీ దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా హ్యాపీనెస్గానే ఉంది ఆ ప్రదేశానికి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎలాంటి అన్ప్రెడిక్టబుల్ చూద్దాం అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో అసలుకి. ఇంకా వచ్చేస్తూ ఉన్నాము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. వావ్ అనేట్టుగానే ఉంది ఈ ప్రదేశంగా. వావ్, అన్ప్రెడిక్టబులే రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్. వచ్చేసాము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే. వావ్ అనేట్టుగానే ఈ ప్రదేశము, అన్ప్రెడిక్టబుల్ ఇన్ రెడ్ ఫోర్ట్. నిజంగా ఇది ఇక ఈ ప్రదేశంలో అయితే శ్రీ గురునాథ్ టెంపుల్గా అయితే అక్కడ ఉంది. మొత్తం ఇది కూడా ఒక ఎంట్రన్స్ గేటు. అలా ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇక్కడ సెక్యూరిటీ చెకప్లు అన్నీ ఉంటాయి. మరి ఇక్కడ టికెట్ తీసుకోవాలో లేదో తెలియదు. లోపల మొత్తం తిరిగి చూడాలంటే చాలా సమయమే పడుతుంది. అక్కడికి వెళ్ళాలి. ఇంకా టికెట్లు లోపలికి చూపించి వెళ్ళేసి వద్దాం లోపలికి.
ఇది మెయిన్గా. ఇక ఈ రెడ్ ఫోర్ట్ లోపలైతే కాసేపు తిరిగి చూసేసి వచ్చేద్దాం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం. అన్ప్రెడిక్టబుల్ రెడ్ ఫోర్ట్ అనేది ఉంటుంది కదా, 500 నోట్ పైన అయితే. ఇప్పుడు దాకా చాలా షూట్లే తీసేసాము. ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు, ఎందుకంటే ఆ విధంగా అంతా చూస్తూ ఉంటారు కాబట్టి ఇవే బిజినెస్గా. ఇక్కడ ఏమన్నా దొరికితే తినేసేయాలి ముందు. రెడ్ ఫోర్ట్ అనేది చాలా పెద్దది, లోపల భాగాన చాలా భాగాలుగా వెళ్ళి తిరగచ్చు. ఒక్క రోజు కాదు, ఎన్ని రోజులైనా సరిపోదు, 2 రోజులు తిరిగినంత అయినా ఉంటుంది ఇక్కడ. మరి ఇది కన్స్ట్రక్షన్గా ఏమో చేస్తున్నారు, అడ్జస్ట్మెంట్స్గా.